హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. డిజైన్స్ విషయంలో తన నిజాయితీ నిరూపించుకున్న ఆనంది జీవనికి ఊహించని శిక్ష వేసిన పురుషోత్తం, ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలేకైతే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. నేనింతగా అడిగినా ఈ సునందగారు ఒప్పుకోలేదు. ఆదిత్యకి మళ్ళీ ఎవరితో అయినా పెళ్లి జరిగిపోతే ఇక నా పరిస్థితేంటి అంటూ ఆలోచిస్తూ ఉండంగా ఇంతలో జీవనైతే వస్తుంది. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడేదో కొంపలు ములిగిపోయినట్టు ఎవరూ పలకరించినా పలక్కుండా ఆలోచిస్తున్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా, ఇంకేం కావాలి? ఇప్పటివరకు నేను ఆదిత్య నావాడవుతాడు. ఆనంది ఎలాగో బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆదిత్యని నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను. కాని సునందగారు అంతకు ఒప్పుకోవడం లేదు అంటూ అనంగానే, ఒసే పిచ్చిమొద్దు, అందుకని ఆదిత్యాని లైన్లో పెట్టుకోమని చెప్పాను. ఆదిత్యానికరగా నువ్వు నీవైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అత్తయ్యగారితో చెప్తారు. అప్పుడు మీ ఇద్దరికీ ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతుంది. ఇప్పుడు బావగారెక్కడా నిన్ను పెళ్లి చేసుకోను అంటారేమో అని నిన్ను ఒప్పుకోలేదు. కాని బావుగారే ఇష్టపడితే నిన్నెందుకు కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడదు చెప్పు? అందుకని ఆదిత్యవైపునుంచే వెళ్ళు అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఆనంది ఆలోచిస్తూ ఉండంగా, చూడు అక్కడ ఆనంది ఏం చేస్తుందో, ఏ రకంగా ఆదిత్యకి దగ్గరవ్వాలా అని ప్రయత్నిస్తుంది, అది చూసి నేర్చుకో, నువ్వు కూడా ఆదిత్యకి దగ్గరగానే ఉండు అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే. అప్పుడే అలేకైతే ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆదిత్యాని ఎలా దగ్గర చేసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉండంగా ఇంతలో ఇక జీవనైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది. లేకపోతే మనమొక్క పంచేద్దాము. ఆనంది ఈ కంపెనీలోనే లేకపోతే ఆదిత్యకి దగ్గరవ్వదు కదా, అప్పుడు నీకు దగ్గరయ్యే అవకాశం దొరుకుతుంది. ఏమంటావ్ అంటూ అనంగానే, అంతకన్నానా, ఏదోటి ప్లాన్ చెయ్యి అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య. సరే, ఒక పంచేద్దాము. మనం ఎవరూ లేనప్పుడు ఇక్కడున్న డిజైన్స్ అన్నీ దొంగతనంగా ఆనంది ఫోన్లోంచి ఫోటో తీసి అవి వేరే కంపెనీ వాళ్ళకి ఆనంది ఫోన్లించే పంపించేద్దాము. అప్పుడు ఖచ్చితంగా డిజైన్స్ లీక్ అవుతాయి, ఆ మ్యాటర్ బయటకొస్తుంది. ఆనంది ఫోన్ నుంచి వీడియోస్ వెళ్తాయి కాబట్టి ఇక ఆనంది మీదే డౌటొస్తుంది. ఆనంది డబ్బులకి అమ్మేసిందని అందరూ కూడా నమ్మేస్తారు అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉండంగా, మంచి ఐడియా, నువ్వు వెంటనే అమలు చెయ్యి అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇంతలో జీవనైతే ఇక డిజైన్స్ అయితే ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇక ఆనంది వస్తుందేమోని బయటే అలేఖ్య అయితే చూస్తూ ఉంటుంది. ఇక జీవనైతే ఆనంది ఫోన్ నుంచే ఫొటోస్ అయితే తీసి ఇక ఆనంది ఫోన్లోంచే ఆ డిజైన్స్ వేరే కంపెనీకైతే పంపించేస్తుంది. ఇక ఆనంది వచ్చే సమయానికైతే ఫోన్ పక్కన పెట్టేస్తుంది. ఇంతలో ఇక ఇదంతా చూసుకుని ఆనంది అయితే తన వర్క్ డన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో జీవన అలేఖ్య దగ్గరికొచ్చి, చూశావా ఎలా చేశానో, ఇక ఆనంది చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే, ఇక ఆనందిని ఎవ్వరూ కూడా కాపాడలేరు అంటూ జీవనైతే చెప్పంగానే, చేసిందంతా బానే చేశావు కాని ఇప్పుడసలు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది అంటూ అనంగానే, నువ్వు టెన్షన్ పడకు, కొంతసేపట్లో చూస్తావు కదా నువ్వే అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే. ఇంతలో డిజైన్స్ లీక్ అయ్యాయి అన్న విషయమైతే ఆనంది అలాగే కంపెనీ స్టాఫ్ అందరికీ కూడా తెలుస్తుంది. ఇక ఆ విషయం అందరికీ తెలియడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ డిజైన్స్ లీక్ అవుతే మనం ఫస్ట్ ప్రైజ్ ఎలా వస్తుంది అంటూ ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అసలు ఈ డిజైన్స్ ఎలా బయటికి వెళ్లాయి అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇంతలో స్టాఫ్ అలాగే సునంద అందరూ కూడా అసలు డిజైన్స్ బయటికి వెళ్లడమేంటి, ఈ పని ఎవరు చేశారు అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక పురుషోత్తం దాకా విషయం వెళ్లేసరికి పురుషోత్తమైతే కంపెనీకి వస్తాడు. ఇక అందరూ కూడా అడుగుతూ ఉంటారు, అసలు డిజైన్స్ బయటికి ఎలా వెళ్లాయో, మా శ్రమంతా వృధా అయిపోయింది అంటూ స్టాఫ్ అంతా అనేసరికి ఇంతలో ఇక ఆనంది కూడా చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలియడం లేదు, ఎలా వెళ్లాయో తెలియడం లేదు, ఎవరు పంపించారో అర్థం కావడం లేదు, అందరూ నమ్మకంగా పనిచేసేవాళ్లే, ఎవరి పనిచేశారో ముందుకు వచ్చి ఒప్పుకోండి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో జీవనైతే, ఒకసారి నీ ఫోనివ్వు అంటూ ఆనంది దగ్గరున్న ఫోనైతే తీసుకుని ఇక చూడడంతో దాంట్లో డిజైన్స్ అయితే ఉంటాయి. ఎవరు ఎందుకు ఈ డిజైన్స్ పంపించింది నువ్వే అని నీ ఫోనే చూపిస్తుంది అంటూ ఇక ఫోనివ్వంగానే అందులో డిజైన్స్ అయితే ఉంటాయి. ఈ డిజైన్స్ నా ఫోన్లోకి ఎలా వచ్చాయో తెలియదు, ఇదంతా ఎవరు చేశారో తెలియదు అంటూ ఆనంది అనంగానే ఇంతలో సునంద అయితే కోపంగా, చేసిందంతా చేసి ఎవరు చేశారు అని నటిస్తున్నావా, డిజైన్స్ ఎంత రేటుకి అమ్మేశావు అంటూ సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది.
అప్పుడు ఇక ఆనంది అయితే నాకు 24 గంటల సమయం ఇవ్వండి, ఇదంతా నేను చెయ్యలేదని నిరూపించుకుంటాను అంటూ అనంగానే ఇంక సమయం ఇచ్చేదేంటి, చేసిన తప్పు కళ్లముందే కనిపిస్తుంది కదా అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. అసలు 24 గంటలు టైం ఇమ్మనడుగుతుంది కదా, ఒకవేళ 24 గంటల్లో నిరూపించుకోలేకపోతే తప్పు చేసిన వాళ్లకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ ఇక పురుషోత్తమైతే చెప్తూ ఉంటాడు. నేను 24 గంటల తర్వాత మాట్లాడతాను అంటూ పురుషోత్తమైతే వెళ్ళిపోతాడు. ఇక జీవన అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటారు. 24 గంటలు టైం ఇవ్వడమేంటి, ఈ లోపులో ఇది ఏం చేస్తుందో అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇక ఆనంది అయితే అసలు నా ఫోన్లోకి వీడియోస్ ఎలా వచ్చాయి, ఇవి నా ఫోన్లోంచి ఎలా వెళ్లాయి, ఇది ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫోను ఆ సమయంలో ఎక్కడుందో గుర్తు చేసుకుంటూ ఉండంగానే ఇంతలో ఇక ఆ ఫోను తన క్యాబిన్లో ఉండడం, అక్కడ చిన్ని సీసీ కెమెరా ఉండడం, అదంతా ఫుటేజ్ అయితే చూస్తుంది ఆనంది. అప్పుడే జీవనైతే తన ఫోన్ నుంచి వీడియోస్ పంపించడం, ఇవన్నీ కూడా దాంట్లో రికార్డింగ్ అయితే అవుతాయి. ఈ విషయం తెలియని జీవనైతే తనని ఎవ్వరూ పట్టుకోలేరు అంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆనంది అయితే అందరి ముందు ఆ సీసీ ఫుటేజ్నైతే బయటపెడుతుంది. అది చూసిన అందరూ కూడా ఇక జీవన వైపు కోపంగా అయితే చూస్తారు. ఇంతలో ఇక పురుషోత్తమైతే చెప్తూ ఉంటాడు, చెప్పాను కదా, తప్పు చేసిన వాళ్లకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని. నువ్వు తప్పు చేశావు కాబట్టి డిజైన్స్ బయటికి వెళ్ళిపోయేలా చేసి ఆ నింద ఆనంది మీదే వెయ్యాలి అనుకున్నావు కాబట్టి ఈరోజు ఈ ఆఫీస్ క్లీనింగ్ మొత్తం నువ్వే చెయ్యాలి, మొత్తం నువ్వే ఈ రోజంతా పనిమనిషిలా మొత్తం క్లీన్ చెయ్యాలి అంటూ పురుషోత్తమైతే జీవనికి ఊహించని శిక్ష అయితే వేస్తాడు. ఇప్పుడు ఏమంటారు సునందగారు, నిన్న మీరు నోటికొచ్చినట్టు ఆనందిని మాటలన్నారు కదా, ఇప్పుడు మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోగలరా, తనకి క్షమాపణ చెప్పండి అంటూ పురుషోత్తమనేసరికి ఇక తప్పనిసరి పరిస్థితిలో సునంద అయితే ఇక ఆనందికి క్షమాపణైతే చెప్తుంది. ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య కూడా జీవన్నైతే అసహించుకుంటూ ఉంటాడు. ఆనందికి క్షమాపణైతే చెప్తాడు. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.